డాక్టర్ చార్ల్స్ స్టాన్లీతో ఇన్ టచ్ సువార్తను ప్రపంచవ్యాప్తంగా పంచుకుంటుంది. నా జీవితకాలంలో నాకు 43 ఏళ్ళు వచ్చే వరకు దేవుణ్ణి తెలుసుకోలేదు. కనుక నా బాల్యం యవనావస్థ అంతా దేవుడు లేకుండానే గడిచిపోయింది. దేవుని తెలుసుకోవడం కానీ క్రీస్తుని కాదు, యేసుతో సంబంధం లేకుండా ఉండటం. నా భర్తను కలిసినప్పుడు మా ఇద్దరికి 3 పిల్లలు ఉన్నారు. 14 ఏళ్ల క్రితం మాకు పెళ్ళయింది. అప్పుడు నిజంగా అనిపించింది మాకు ఒక బిడ్డ కలిగితే బాగుండు అని. 4 సార్లు మిస్క్యారేజెస్ అయ్యాయి. నాకు హెల్త్ సమస్యలు, బిడ్డను కనకుండా చేసేలా ఎన్నో సమస్యలు ఉన్నాయి మాకు. నేను ఆదికాండంని తెరిచి అబ్రహాం మరియు శారాల మీద ప్రార్థించసాగాను. నిజంగా అదే నా హృదయాన్ని తెరిచింది. నేను ఏమంటానో తెలుసా? దేవుడు వారిని బ్లెస్ చేశాడు. నేను దాని మీద ప్రార్థించాను. అప్పుడు 5వ సారి ప్రయత్నించగా నేను గర్భవతినని తెలిసింది. అంతా ఎంతో అద్భుతంగా కనిపించింది. యాంథనీ పుట్టినప్పుడు ఎంతో సంతోషించాం. నిజంగా షాక్ అయ్యాం. ఎందుకంటే అన్నిసార్లు మిస్క్యారేజెస్ అయిన తర్వాత బిడ్డ ఏడుపుని విన్నందుకు అతని ముఖాన్ని చూడాలి అంటే దేవుడు మాకు అందమైన చిన్న బిడ్డనిచ్చాడు. నేను ఎన్నడూ ఊహించని దృశ్యీకరించుకున్నంతకంటే ఎక్కువగా ఉన్నాడు. ప్రతి మైల్ రాయిని దాటాడు. ఈ బిడ్డతో పూర్తి సంతోషం కంటే వేరే ఏమైనా ఉంటుందా అన్న ఐడియా కూడా మాకు లేదు. అతను మొదటి బర్త్డే అయిన తర్వాత మాట్లాడడం మొదలుపెట్టాడు. అంతా ఎంతో బాగుంది. అతనికి 14 నెలలు వచ్చాయి. అప్పుడు జ్వరం వచ్చింది. వాళ్ళు అతను హాస్పిటల్లో పెట్టి కొన్ని టెస్టులు చేశారు. అతనికి సెప్సిస్ ఉందనుకున్నారు. నిజంగా అప్పుడు ఎంతో భయపడ్డాం. అతడు అవన్నీ దాటుకుని ఎదగసాగాడు. ఓ డజన్ మాటలు ఎంతో బాగా మాట్లాడడం నుంచి మాట పోవడాన్ని చూసాం. గతంలో అతను చేసే మామూలు పనులెన్నో ఇప్పుడు చేయలేకపోయాడు. అంటే బొమ్మలతో సరిగ్గా ఆడుకోలేకపోవడం, ఏవేవో పిచ్చి పనులు చేయడం మొదలుపెట్టాడు. అతని నోరు బిగుసుకుపోయినట్లుగా అనిపించింది. మాకు ఏం జరగబోతుందో అసలు తెలియలేదు. ఇలానే ఎన్నేళ్ళు ఉంటాడన్నది మాకు అర్థం కాలేదు. అతనికి ఆటిజం అని డయాగ్నోస్ చేశారు. తర్వాత ADHD అని ఆడిటరీ ప్రాసెసింగ్ డిజార్డర్, సిఎరాక్సియా ఆఫ్ స్పీచ్, బ్రెయిన్ మరియు నోటి కనెక్షన్ సరిగ్గా పనిచేయడం లేదు. 4 ఏళ్ళు అతడు మాట్లాడలేదు. కనుక దైనందిక జీవితంలో అతని అవసరతల్ని ఏమీ చెప్పలేకపోయేవాడు. కనుక మాకు ఎంతో కష్టంగా ఉండేది. అతనికి సైన్ లాంగ్వేజ్ నేర్పించడానికి ట్రై చేశాం. అది పనిచేయలేదు. మాటలను అతడు ఉచ్చరింపలేకపోయేవాడు. చేతుల కదలికలు చేయలేకపోయేవాడు. నాకు దేవుడు నా హృదయం మీద భారాన్ని పెట్టినట్లు అనిపించింది. నేను స్కూల్కి తిరిగి వెళ్ళి స్పెషల్ ఎడ్యుకేషన్ విషయాలను యాంథనీ కొరకు నేర్చుకోవాలి. దాన్ని నేర్పించడానికి కావాల్సిన స్కిల్స్ని నేను పొందాల్సి ఉంది. ఎన్నోసార్లు ఓడిపోతున్నట్లు అనుకునేదాన్ని. నేను చేయవలసింది చేయడం లేదని, చాలా కష్టం లేదా కొన్నిసార్లు నేర్పించడం కూడా. అతనికి విషయాలతో కొన్ని కష్టాలు ఉన్నందున నేను ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది. మేము మిగతా అంతా ఆపి దాని మీద ఫోకస్ని పెట్టాం. ఆడిటరీ ప్రాసెస్ అతని ఉపదేశాలను వెనక్కి చేసేలా అయ్యాయి. కనుక చాలాసార్లు అతనికి నేర్పించడానికి ట్రై చేసే విషయాలను రిపీట్ చేయవలసి వచ్చేది. ఫిజికల్ గైడెన్స్తో పాటు అంటే ఏదైనా ఎలా వ్రాయాలో అతనికి చూపిస్తే లేదా మీరేం నేర్పించాలనుకుంటున్నారో చూపించడానికి ట్రై చేస్తే అప్పుడు అది వర్బల్ ఇన్స్ట్రక్షన్స్ కంటే ఎంతో బాగా పనిచేస్తుంది. నా కథ నుంచి ఎన్నో విషయాలున్నాయి ఇతరులకు సహాయం చేయగలిగేవి. ఎందుకంటే నేను దాని నుంచి ఎన్నో అనుభవించాను. బహుశా మరికొందరు వాటిని అనుభవించే ఉంటారు. కొన్నిసార్లు దేవుణ్ణి అడగడానికి చాలా చిన్న విషయంలో అనిపిస్తుంది. అయితే మీ జీవితపు ప్రతి చిన్న డీటెయిల్ కూడా ఆయనతో చెక్ చేయాల్సిన అవసరం ఉంది. కనుక కేవలం కష్ట సమయాల్లోనే కాదు ప్రార్థించడం, అన్నీ బాగున్నప్పుడు ప్రార్థించాలి. ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి, ఆయన్ని ఆరాధించడానికి. డాక్టర్ చార్లెస్ స్టాన్లీ నుంచి నేను నేర్చుకున్న ఒక పాఠం ఉంది. మీకు అతి దగ్గరగా ఉండే జవాబు పరిష్కారం నుంచి కేవలం 18 ఇంచులే దూరంగా ఉంది. అంటే అది మీ మోకాళ్ళ నుంచి నేల వరకు. మోకాళ్ళని ప్రార్థించడం ఎప్పుడు జీవితంలో ఏ సమస్యకైనా కూడా జవాబు. యాంథనీ కొరకు నా ప్రార్థన అతనికి దేవుడు ఆయన్ని మహిమపరచడానికి ఇస్తున్న ప్రతిదీ యూజ్ చేయాలన్నదే. యేసును అనుసరించి ప్రభువుని తెలుసుకోవాలన్నదే. ఇప్పుడు ఇన్ టచ్లో ప్రార్థన దేవుణ్ణి ప్రభావితం చేస్తుందా? యేసుక్రీస్తు అనుచరుడిగా మీ అత్యంత గొప్ప సంపద ఏది? మీ అతి గొప్ప ప్రివిలేజ్ ఏమిటి? అలాగే దేవుడు మీకిచ్చిన అతి ప్రాక్టికల్ అయిన కానుక ఏమిటి? చూడండి, ఆ 3 ప్రశ్నలకు జవాబు ప్రార్థనే. కొన్నిసార్లు మనం దాన్ని సహజంగా తీసుకుంటాం. ఇలా అనుకుంటాం, తెలుసా, నాకు అవసరమైనప్పుడు ఎప్పుడైనా చెయ్యగలను.
ఎవరినైనా ఎక్కువగా మీరిలా అడిగితే ప్రార్థనలో మీకు నమ్మకం ఉందా అని వాళ్ళిలా అంటారు, ఉంది. వారిని ఇలా అడిగితే మీరు ప్రార్థిస్తారా? ఎక్కువగా వాళ్ళిలా అంటారు, చేస్తాం. వారిని మీరిలా అడిగితే ఎవరిని ప్రార్థిస్తారు అని వాళ్ళు అప్పుడిలా అంటారు, దేవుణ్ణి. తర్వాత మీరిలా అడుగుతారు, మీ దేవుణ్ణి గురించి చెప్తారా? అప్పుడు మీకు అన్ని రకాలైన దేవుణ్ణి గురించిన బైబిల్ అనుసారంగా లేని మసకబారిన జవాబులు వస్తాయి. దాన్ని చుట్టుకుని ఉండే పరిస్థితుల్లో ఒకటేంటంటే, ప్రజల జీవితాల్లో ఎక్కువగా వచ్చే సందేహాలు, ప్రశ్నలు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, ప్రార్థిస్తాను. అయినా కూడా ఏమవుతుందంటే, విశ్వాసపు ప్రార్థనా జీవితాన్ని పొందడానికి బదులుగా బహుశా అనే ప్రార్థనా జీవితాన్ని పొందుతారు. ప్రార్థించి అలానే ఆశిస్తారు. వాళ్ళ విన్నపాలను తెలిపి అలానే ఆశిస్తారు. వాళ్ళ అవసరతలను గురించి, కోరికలను గురించి దేవునితో మాట్లాడి అలానే ఆశిస్తారు. దేవుడు ఎన్నడూ మన ప్రార్థనా జీవితం అలా హోప్ సో అనేలా ఉండాలనుకోడు. అయినా అది నమ్మకం, ధైర్యం, స్థిరత్వము కల జీవితంలా ఉండాలని ఖచ్చితంగా అనుకుంటాడు. మనం ఆయన వద్దకు వెళ్ళి మన విన్నపాన్ని చెప్పి హృదయంలో నమ్మాలి. ఏమనంటే, మన పరలోకపు తండ్రి శక్తికి, కృప మరియు మంచితనానికి దేవుడని. ఆయన ఉన్నది తన బిడ్డల ప్రార్థనలను విని జవాబు ఇవ్వడానికి. ఆయన ఉన్నది అందుకే. ఆయన అటువంటి దేవుడు. ఆయన వద్దకు ఎలా వెళ్ళగలం? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. మీకు నాకున్న అత్యంత అద్భుతమైన ప్రివిలేజ్ అది. ఆయనతో మాట్లాడగలగడం, ఆయన్ని విని ఆయన ప్రేమతో మన హృదయంలో మాట్లాడుతున్నాడని తెలుసుకోవడం. కనుక ఈ సందేశంలో నేనేం చేయాలనుకుంటున్నానంటే, ఈ పూర్తి ఇష్యూతో డీల్ చేయాలి. ప్రార్థన దేవుణ్ణి ప్రభావితం చేస్తుందా? చేస్తుందా లేక చేయదా? కనుక అలా చేసే క్రమంలో మన మనసులో ఒకలా ఎక్కువగా మనలను వెంటాడే 4 చిన్న ప్రశ్నలకు జవాబు ఇవ్వాలనుకుంటున్నాను. మనం ప్రార్థించినప్పుడు అప్పుడప్పుడు అవి బయటికొస్తాయి. అలా అవి వచ్చినప్పుడు ఆ క్షణంలో మన విశ్వాసాన్ని తగ్గిస్తాయి. అయితే పరలోకపు మన తండ్రి మనం ధైర్యంగా, నమ్మకంతో, విశ్వాసంతో ఆయన వద్దకు రమ్మంటాడు. కనుక వాటిని నేను స్పష్టంగా చేస్తాను. మీరు మీ బైబిల్స్ని తెరిచి కొండ మీద ప్రసంగం అందరికీ బాగా తెలిసిన భాగాన్ని చూడాలనుకుంటున్నాను. మత్తయి 7వ అధ్యాయం 7వ వచనంతో మొదలు పెడదాం. ప్రార్థనను గురించి యేసు చెప్పిన అతి సింపులైన కొన్ని విషయాలు. ఎక్కువగా ప్రజలకు ఈ ఐడియా ఉంటుంది, నేను చేయవలసిందంతా అడిగి పొందడమే అని. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే. ఏమనంటే, మన హృదయపు పవిత్రత, వినండి, మన పిటిషన్ల పట్ల దేవుని స్పందన మన హృదయపు పవిత్రతను ప్రభావితం చేస్తుంది. ఆయన ఏమన్నాడో వినండి. మత్తయి 7:7వ వచనం. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. తర్వాత ఈ ప్రశ్న అడుగుతున్నాడు, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? లేక అతడు చేపను అడిగిన ఎడల వానికి పామునిచ్చునా? మీరు చెడ్డవారై యుండియు మీ పిల్లలకు మంచి ఈవులు నీయ్యనెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఆయన అటువంటి దేవుడు. ఆయన మంచి దేవుడు. తన బిడ్డలకు మంచివి ఇవ్వాలని కోరుకుంటాడు. ఇప్పుడు నేను జవాబు ఇవ్వాలనుకునేవి దాదాపు 4 ప్రశ్నలున్నాయి. 4 చిన్న వెంటాడే ప్రశ్నలు. ఒకలా అవి మన మనస్సు లోతుల్లో ఉండి కొన్నిసార్లు సమస్యలను కలిగిస్తాయి. కనుక ఎక్కువగా ప్రజలు స్పందించి వాళ్ళిలా అంటారు, చూడండి ఈ విషయాలన్నీ నిజమైతే మరెందుకు? కనుక ఇప్పుడు మనం వాటిలో 4ని చూద్దాం. మీరు చాలా జాగ్రత్తగా వినాలి సుమా. నేను చెప్పిందే మీరు ఖచ్చితంగా వినేలా, చెప్పనిది కాకుండా. వాటిలో మొదటిది ఇదే. ఎవరో అంటారు, ఒకవేళ నా అవసరతలన్నీ దేవునికి ముందే తెలిస్తే మీరు అనొచ్చును, ఆయన సర్వజ్ఞుడు అని. నా అవసరతలన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు నా అవసరతలన్నీ తెలిసినప్పుడు నేను ఆయనకు ముందే తెలిసిన వాటిని గురించి దేవునితో మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? నెంబర్ 1, మీరు ఆయనకు తెలియజేయడం లేదు. మీరు ఆయన వద్దకు సమాచారంతో రావడం లేదు. అందువలన మనం ఆయన్ని ప్రార్థించాలి. ఒకవేళ ఆయన ఇలా అంటాడని మనకు తెలిసినా, మీరు అడగడానికి ముందే మీ తండ్రికి మీకేం కావాలో ఖచ్చితంగా తెలుసు. మీరెందుకు ఆయన్ని అడగాలి? ఎందుకంటే మీరు చేస్తున్నది ఇదే. ఆయన్ని ఘనపరుస్తున్నారు. మీ అవసరతల ఆధారంగా ఆయన్ని ఘనపరుస్తున్నారు. మీ కోరికలు మరియు అవసరతలన్నిటికీ వనరుగా ఆయన్ని మీరు ఘనపరుస్తున్నారు. మీరేం చేస్తున్నారంటే, ఆయన్ని అడగడం వలన ఆయన్ని ఘనపరుస్తున్నారు. మనం ఆయన్ని అడగాలనుకుంటున్నాడు, లేకుంటే మనం ఏం చేస్తాం? తేలిగ్గా తీసుకుంటాం. అన్నీ సవ్యంగా జరుగుతున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నిసార్లు మీరు ఆగి ఆయనకి నిజంగా థ్యాంక్స్ చెప్తారా అని. మన ఆరోగ్యం గురించి పట్టించుకుని ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాం? జబ్బుగా ఉన్నప్పుడు. మనం నివసిస్తున్న చోటికి దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మనం ఎప్పుడు మొదలు పెడతాం? డ్రైవ్ చేసేదానికి, దానికి ఏదైనా జరిగినప్పుడు.
మన ఫ్రెండ్స్ ఎవరైనా దానికి సడన్గా వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు చూడండి, మనం దేవుణ్ణి అడగాలంటాడు, మనం ఆయన్ని అడగాలంటాడు. ఎందుకంటే వచనం చెప్తుంది, ఆయన ఎవరన్నది మనం అర్థం చేసుకుంటాం కనుక. మనకు తెలుసు వందరలు నువ్వేనని, కనుక నీ వద్దకు వస్తున్నాము. మీరు అడగనందున మీకేమీ దొరకలేదు. వినండి, దేవునికి మీ అవసరతలు తెలుసు అన్నందునే అది సూచన కాదు. ఎందుకంటే ఆయనకు తెలుసు వాటిని ఆయన తీరుస్తాడు. మీరు ఆయన్ని అడగరు. ఎందుకని? ఒకటి ఆయన తేలిగ్గా తీసుకుంటారు, లేదా ఆయన అడగడానికి గర్వం అడ్డొస్తుంది. చూడండి, నేను దేవుణ్ణి నమ్మను, నేను దేవుణ్ణి విసిగించాలనుకోను. ఒక ప్రశ్న అడగనా? సర్వజ్ఞుడిని మీరు ఎలా విసిగించగలరు? దేవుణ్ణి విసిగించలేరు. బహుశా నా జీవితంలోని చిన్న విషయాల్లో దేవునికి ఆసక్తి ఉండదేమో. కాదు అంటే ఉదాహరణగా ఏమిటి? వినండి, ఒకవేళ అది ఏవైనా మీరు జవాబు పొందాలి అని అనుకున్నది ఏదైనా ఉంటే దేవునికి ఆసక్తి ఉంటుంది. మీకు జ్ఞానము లేదా మార్గదర్శనం ఏదైనా కావాలి అని అనుకుంటే దేవునికి ఆసక్తి ఉంటుంది. మీ జీవితంలో ఏదైనా అవసరత, ఫినాన్షియల్ది, ఫిజికల్, మెటీరియల్ సంబంధాలది ఏదైనా సరే దేవునికి ఆసక్తి ఉంటుంది. మీ జీవితంలో జరిగే దాని గురించి చింతిస్తాడు. కనుక ఆయనకు తెలుసు అన్నందునే ప్రార్థన చెయ్యకూడదనడానికి సూచన కాదు. ఎక్కువగా వచ్చే రెండో ప్రశ్న బహుశా నేను అనుకుంటాను ఇదేనేమో అని. ఒకవేళ ఒక పరిస్థితిలో దేవుడు ఏం చేస్తాడన్నది ముందే ఆయన తీర్మానించి ఉంటే నేనెందుకని ప్రార్థించాలి? అది పూర్తిగా టైం వేస్ట్ అన్నట్లుంది. ఆయన ఏం చేయాలో ముందే నిర్ణయించుకొని ఉంటే నేనెందుకు ప్రార్థించాలి? చాలా మంచి కారణం ఉంది. రెండు మంచి కారణాలున్నాయి ఎందుకు ప్రార్థించాలి అన్నదానికి. ఒక పరిస్థితిలో ఆయన ఏం చేయాలన్నది కరెక్ట్గా ముందే తీర్మానించుకున్నప్పుడు. నంబర్ 1, దాని గురించి ఆలోచించండి. సహజంగా దేవుడికి ఆయన ఏం చేయబోతున్నాడో ముందే తెలిసిన దాని గురించి మనం ప్రార్థిస్తూ ఉంటే నేనెందుకు ప్రార్థించాలి? దానికి కారణం ఇదే. ఎందుకంటే మనం ప్రార్థించడం మొదలుపెట్టగానే దేవుడు ఏం చేసినా ఆయన చేసేదంతా కూడా మృదువుగా, సహనంతో, నెమ్మదిగా, కొన్నిసార్లు త్వరగా, మరికొన్నిసార్లు కొంతకాలంలో ఆయన మన చిత్తము మరియు మన కోరికలో క్రియ చేయడం మొదలు పెడతాడు. అప్పుడేం జరుగుతుందంటే మనల్ని ఆయన చిత్తంలోనికి స్వయంగా తెచ్చుకుంటాడు. అప్పుడు ఆయన్ని మనం అడిగినది ఆయన చేసినప్పుడు లేదా ఏం చేయాలో ఎంచుకున్నప్పుడు ఆయన చిత్తంలో సమన్వయంలో ఉంటాము. హార్మనీ అనేది లేని చోట శాంతి అనేది ఉండదు. మీరు దేవునితో సమన్వయంలో లేకపోతే దేవునితో మీకు మనశ్శాంతి ఉండదు. ఉదాహరణకు మీ ఫ్రెండ్ జబ్బుతో ఉన్నాడని, చాలా జబ్బుగా, ఆయన ఏం చేస్తాడన్నది దేవునికి తెలుసా? అవును తెలుసు. ఒకవేళ దేవుడికి ఏం చేస్తాడో ఆయనకు ముందే తెలిస్తే ఆయన ముందే నిర్ణయించుకున్నప్పుడు నేనెందుకు దాని గురించి ఆయనతో మాట్లాడాలి? ఆయన ఏం చేస్తాడో మీకు తెలియదు. ఇక రెండవది అనుకుందాం, ఉదాహరణకు దేవుడు ఇలా అంటే దేవునికి తెలుసు ఆయన ఆ వ్యక్తిని సీన్లోంచి తీసివేస్తాడని, ఆమెని లేదా అతని గృహానికి పిలుస్తాడని. మీరు అనొచ్చును, దేవునికి ముందే తెలుసు, నేనెందుకు ప్రార్థించాలి? ఎందుకంటే దేవుడు మన జీవితంలో కార్యం చేయడం మొదలుపెట్టినప్పుడు ఆయన చిత్తములో మనలను సమన్వయంలోనికి తెస్తాడు. ఆయన చేయబోయేది మనల్ని సిద్ధపరుస్తుంది. ఆయన సన్నిధిలో మేలుకొలిపి సిద్ధపరుస్తుంది. కనుక ఆ తుఫాన్ లాంటి లోయలోంచి నడిచినప్పుడు మనకు శాంతి ఉంటుంది. అది ఒక విధానం. ఇక రెండవ కారణం ఇది. అదేంటంటే కొన్నిసార్లు దేవుడు ఏం చేయబోతున్నాడో ఆయనకి ముందే తెలిసినప్పుడు ఆయన మనం ప్రార్థించాలనుకుంటాడు. ఎందుకంటే అది జరగడానికి దేవుడు యూస్ చేసే సాధనం బహుశా మీరేనేమో. ఉదాహరణకు అనుకుందాం, మీ ఫ్రెండ్ జబ్బుతో ఉన్నాడు అని దేవుడు మీ మీద పెద్ద భారాన్ని వేయగా వాళ్ళ స్వస్థత కొరకు మీరు దేవునికి మొరపెట్టుకుంటారు. చూడండి, ముందుగా అది దేవుని చిత్తమో అవునో కాదో మీకు తెలియదు. అయితే మీరెంత ఎక్కువగా ప్రార్థిస్తే అంతగా మీ ఫీలింగ్స్లో బలపడతారు. మీరు ఎంత ఎక్కువగా మీ హృదయంలో నమ్మితే అంతగా దేవుడు వారిని బాగు చేయాలంటాడు. దేవుడు మిమ్మల్ని, వినండి, మిమ్మల్ని ఒక సాధనంలా యూజ్ చేస్తాడు. మీరు లేకుండా ఆయన చేయగలడా? ఖచ్చితంగా చేయగలడు. అయితే ఆయన మనలను ఒక సాధనంలా యూజ్ చేస్తాడు. అప్పుడేమవుతుంది? ఆ క్రమంలో దేవుడు మహిమపరచబడతాడు, మన విశ్వాసం బలపరచబడుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? మరింత బలంగా ప్రార్థించడానికి కదిలించబడతాం, మరింత విశ్వాసంగా, ఎక్కువ ఇతర పరిస్థితులు, స్థితులను గురించి. కనుక ఆయన ఏం చేయబోతున్నాడో తీర్మానించుకున్నందునే దాని అర్థం మీరు నేను ప్రార్థించకూడదని కాదు. ఎందుకంటే ఆయన, వినండి, దేవుడు మన సహకారంతో కార్యం చేస్తాడు. అంటే చాలా విషయాలను మన ద్వారా చేస్తాడాయన. మనం లేకుండా ఆయన చాలా వాటిని చేయగలడు. మనలో ఏ ఒక్కరూ లేకుండా సువార్తను పూర్తి ప్రపంచానికి ఇవ్వగలడు. అయితే సువార్తను బోధించడం ద్వారా ఆయన ఎంచుకున్నాడు. సువార్తను పాడడంతో వ్రాయబడిన వాక్యం లేదా అదేదైనా సరే యేసుక్రీస్తు యొక్క రక్షించే జ్ఞానముగా ప్రజలకు చేర్చే ఆ విధానాన్ని ఎంచుకున్నాడు. కనుక ప్రార్థనకు ఈ అద్భుతమైన విషయం ఉంది. బహుశా దానిని ఎక్కువగా మనం మర్చిపోతున్నాం. తర్వాత ఎక్కువగా బయటకు వచ్చే మరొక ప్రశ్న ఉంది. అదేంటంటే విజయము అనేది, వినండి,
మన ప్రార్థనల మీద దేవుని యొక్క నిత్య శాసనాల విజయం ఆధారపడి ఉంటుందా? ఇప్పుడు దేవుని యొక్క నిత్య శాసనం ఏది? సింపుల్గా అది ఇదే. ఆయన సృష్టికి ముందే సంబంధం లేకుండా చెయ్యాలనుకొని తీర్మానించుకున్న దేవుని పథకాలు. అంటే ఏదేవైనా దేవుడు కొన్ని విషయాలను చేసే తీరతాడు. ప్రార్థించినా లేకున్నా దానిని ఆయన ఖచ్చితంగా చేస్తాడు. కనుక మనం ఆయన కొన్ని శాసనాలను గురించి ఆలోచిస్తాము. ఉదాహరణకు ఆయన అబ్రహామును ఎంచుకున్నాడు, ఇస్సాకును, యాకోబును, అతని 12 కుమారులను, ఇశ్రాయేలు దేశమును. దేవుడు వారిని తన ప్రజలుగా ఎంచుకున్నాడు. ఆయన అంటాడు, నేను చేయబోయేది ఇదే. చూడండి ఫ్రెండ్స్, ఈ లోకంలో ఏం జరిగినా ఎటువంటి మార్పు ఉండదు. ఎన్ని కౌన్సిల్స్ కలిసినా, ఎన్ని యుద్ధాలు జరుగుతున్నా అందులో ఎటువంటి తేడా ఉండదు. దేవుడు ఏదైనా శాసనం చేస్తే ఆయన దానిని నెరవేరుస్తాడు ఖచ్చితంగా. అందువలన మన ప్రార్థనలకు ఆ విషయాల మీద ఎలాంటి ప్రభావం ఉండదు. వేటినైతే దేవుడు షరతులు లేకుండా చేస్తానని ముందే తీర్మానించుకున్నాడో వాటి మీద. షరతులను కొన్ని విషయాలున్నాయి. ఉదాహరణకు ఆయన అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి దేశమును స్వస్థపరచుదును. అది ఏ షరతు మీద ఉంది? వాళ్ళు ప్రార్థించితే. అయితే దేవుడు చెప్పే కొన్ని విషయాలున్నాయి. జరగబోయేది ఇదిగో ఇదే. అయితే కానీ ఏ ప్రార్థనలకు దాని మీద ఎలాంటి ప్రభావం ఉండదు. కనుక దేవుడు మన ప్రార్థనల చేత ఆయన శాసనాల్లో ప్రభావితమవుతాడా? నిజంగా కాడు, ప్రభావితం కాడు. వాటి మీద ఏది ఏవైనా ఎలాంటి ప్రభావం ఉండదు. కొన్ని విషయాలు ఏది ఏవైనా సరే ఆయన చేస్తాడు. అయితే మన సమస్య ఉంది ఆ చోట కాదు. ఎందుకంటే చూడండి, అనుకుందాం, వేరుగా చెప్పాలంటే దేవుడు శాసించిన ఆ విషయాలను గురించి మనం ప్రార్థించకూడదంటే చాలా కాలం క్రితమే ఆయన ముందే తీర్మానించుకున్న ఆ విషయాలను గురించి ఏమీ చేయలేం. అయితే మీరు నేను మన జీవితాలకు బాధ్యులము. మనం ప్రార్థించుకుంటే పరిణామాలు ఏముంటాయి? మన జీవితం గురించి ప్రార్థించుకుంటే పరిణామాలు తప్పకుంటాయి. పాపంలో పడిపోతాము, నిరాశ పడిపోతాము, నిరుత్సాహపడిపోతాము, ఫలించకుండా బంజరు జీవితం అవుతుంది. మన జీవితం ఎలా ఉండాలో అలా ఉండదు. ఎందుకని? చూడండి, ప్రార్థన అనేది మనలను కనెక్ట్ చేసి ఉంచుతుంది. మెరుగా చెప్పాలంటే ప్రార్థన అనేది ఆ పవర్ లైన్ లాంటిది. ప్రార్థన ఉన్న చోట శక్తి ఉంటుంది. ప్రార్థన అనేది లేని చోట శక్తి అనేది ఉండదు. అప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటారు, నేను ఎందుకు పాపంలో పడిపోతూ ఉంటాను, నేను ఇది ఎందుకు చేయలేను, ఎందుకు నా ప్రసంగాలు ప్రభావితంగా ఎందుకుండవు, లేదా ఎందుకని నా సాక్ష్యం ప్రభావితంగా లేదు అని, నాకు ఇది ఎందుకు అర్థం కావడం లేదు, ఎందుకది? మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడగనా? మీరు తండ్రి ముందు ఎంత సమయాన్ని గడుపుతారు? ఆయన జ్ఞానాన్ని, మార్గదర్శనాన్ని మరియు ఆయన మీ జీవితంలో ఆయన శక్తిని వెతుకుతూ. చెప్పేది వినండి, ఆయన వాక్యంలోనికి అంత దృష్టి మరియు దేవుడు మిమ్మల్ని చేయమన్నది మీకు తెలిసి దాన్ని చేయడానికి కావలసిన శక్తి. అదే పవర్ లైన్. దాన్ని కట్ చేస్తే మీకు సమస్య వచ్చినట్లే. నేను మాట్లాడుతున్నది ఆ పవర్ లైన్ని షార్ట్ సర్క్యూట్ చేసే విషయాల గురించే. సందేహిస్తాం, దేవుడికి ముందే తెలిస్తే నేను ఎందుకు ప్రార్థించాలి? ఆయన ముందే తీర్మానించుకుంటే అందులో తేడా ఏముంటుంది? అది లోకంలోని మార్పునంతటినీ తెస్తుంది. ఎందుకంటే మన జీవితానికి మనమే బాధ్యులం, మన సొంత క్రియలకు, జీవితంలో క్రియలు లేకపోవడానికి. మీ ప్రార్థనా జీవితంలో ఆయనతో కనెక్ట్ అయినప్పుడు అది మీ లోపల జరుగుతున్న దాని హృదయం, ప్రాణంగా అవుతుంది. ఏం జరుగుతుందో మీకు తెలుసా? మీ శాంతి, ఆనందం మరియు తృప్తి అనేది కలుగుతుంది. వినండి, ప్రజల జీవితాల్లో దేవుడు మిమ్మల్ని యూజ్ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు మీరంటారు, నేను దేవుని చేత యూజ్ చేయబడాలి. అయితే ప్రార్థించడం మొదలు పెట్టండి. ఇప్పుడు ఇలా ప్రార్థించకండి, ఇలా కాదు, దేవా ప్లీజ్ నన్ను యూజ్ చేసుకో. మీరు ఎలా ప్రార్థించాలి వింటున్నారా? ఆమెన్ చెప్పండి. మీరు ఇలా ప్రార్థించాలి, దేవా నేను యూజ్ చేయబడేలా నన్ను ఉంచు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? మీరు అలసిపోయేలా చేస్తాడు. యూజ్ చేయబడ్డానికి ఫిట్గా అవుతారు. ఆయన మీ జీవితంలో కార్యం చేస్తాడు. అంటే మీకు ఎంపిక ఉంది. మీకుగా మీ జీవితాన్ని స్వార్థంగా జీవించవచ్చును, మీ విషయాలను చూసుకుంటూ. గతంలోకి చూసి అనుకుంటారు, ఏం జరిగింది? ఇక్కడ నేను దేవుడు కన్నిటిని తుడిచివేయడం గురించి బైబిల్ చెప్తుంది. పరలోకంలో మనం ఏడ్చేలా ఏం చేస్తుందో తెలుసా? దీన్ని నేను సహజంగా నిరూపించలేను. మనలో ఎవరికి కరెక్ట్గా ఏం జరుగుతుందో తెలియదు. అయితే మనం ఏం చేసి ఉంటామనే ఒక సందేహించే దృశ్యం కనిపిస్తుంది. మనం ఎవరిగా ఉండగలిగే వాళ్ళమో, మనం ఏం సాధించి ఉండగలమో, ఇతర జీవితాలపై ఎలా ప్రభావం చూపగలిగే వాళ్ళమో, అయితే ఏమీ చేయలేదు. తీర్పులో మనలను చీల్చివేసే దేని గురించైనా నేను ఆలోచించినప్పుడు అది ప్రతిఫలాల తీర్పైనా సరే అది అదే అయ్యుండాలి. ఇప్పుడు ఒక చివరి ప్రశ్న ఏంటంటే, మన ప్రార్థన దేవుని మనసును మారుస్తుందా? కనుక ఇప్పుడు మీరు బైబిల్ని తెరిచి ఒక వచన భాగాన్ని చూడండి. నిర్గమ 32వ అధ్యాయం. నిర్గమ 32వ అధ్యాయాన్ని చూడండి. ఏం జరుగుతుందో నేను చెప్తాను. మోషే సీనాయి పర్వతం మీద ఉన్నాడు. 10 ఆజ్ఞలను అతడు స్వీకరించాడు. ఏం జరుగుతుందో దేవుడు చూస్తున్నాడు. అప్పుడు దేవుడు అతనితో చెప్పినది ఇదే. ఆయన అన్నాడు, వాళ్ళు స్వయంగా చెడిపోయారు. 32వ అధ్యాయంలోని 9వ వచనం ఇలా చెప్తోంది,
యెహోవా మోషేతో, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద మండును. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకుని, యెహోవా నీవు మహాశక్తి వలన బహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేల. ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లును, కీడు కొరకై వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, యాకోబును జ్ఞాపకం చేసుకొనుము. కనుక బైబిల్ 14వ వచనంలో ఇలా చెప్తోంది. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. ఇప్పుడు దీని అర్థం, మీరు నేను దేవుడు ఏదో చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు వెళ్ళి ఆయన మనస్సుని మార్చగలమా? లేదు. దీని గురించి ఆలోచించండి, బాగా ఆలోచించండి. మోషే హృదయం మీద దేవుని ప్రజల భారాన్ని ఉంచినది ఎవరు? అది దేవుడే. ఆయన అలా ఎందుకు చేశాడు? ఆయన వారి హృదయాల కరప్షన్ని చూశాడు. ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. వాళ్ళందరూ అక్కడ క్రింద ఉన్నారు, విందులు చేసుకుంటూ, పెద్ద పెద్ద పార్టీలు. బంగారపు దూడను చేసుకుని దానిని ఆరాధిస్తూ, అది వారిని ఐగుప్తు బంధకం నుంచి బయటకు తీసుకురాలేదే. అందుకనే దేవుడిక్కడ అంటున్నాడు, నేను వారిని శిక్షించబోతున్నాను. మోషే ఇలా వేడుకుంటున్నాడు, ప్లీజ్ నీ మనస్సుని మార్చుకో, అలా చెయ్యొద్దు అని. కనుక ఏం జరుగుతుంది? మోషే హృదయంపై భారం వేస్తాడు. ఇశ్రాయేలు పట్ల మోషేకు అద్భుతమైన దయ ఉంది. దేవునికి మొరపెట్టుకుంటాడు. ఏమని మొరపెట్టుకుంటాడంటే, ప్లీజ్ 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 వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇవ్వు అని. దేవుడంటాడు, ఓకే, ఆల్ రైట్. కనుక దేవుడు మనసు మార్చుకుంటాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, చెప్పేది వింటున్నారా? ఆమెన్ చెప్పండి. దేవుని విషయంలో ఎన్నడూ మారనివి 3 విషయాలు ఉన్నాయి. ఆయన స్వభావం, ఆయన సంకల్పములు మరియు వాగ్దానములు. అవి ఎన్నడూ మారవు. కనుక దేవుడు ఆయన మనసును మార్చుకోవడం గురించి ఆలోచించినప్పుడు, మనలను షరతులు లేకుండా ప్రేమించడం గురించి ఆయన మనస్సు మారదు. ఏదైనా సరే ఆయన స్వభావం, సంకల్పములు మరియు ఆయన వాగ్దానాలతో డీల్ చేసే వాటి గురించి ఆయన మనసు మార్చుకోడు. కనుక ఆయన మారాడని బైబిల్ చెప్పినప్పుడు ఏం జరిగిందో చూడండి. కనుక ఆయన అన్నాడు, ఓకే మోషే, నువ్వు చెప్తున్నది విన్నాను. తర్వాత మోషే కొండ దిగి క్రిందకు వచ్చినప్పుడు అక్కడ ఏవేవో జరుగుతున్నాయి. కనుక అతను ఏం చేశాడు? అతడు అధిక ప్రమాణపు తీర్పు సందేశాన్నిచ్చి తర్వాత బంగారు దూడను కాల్చివేస్తాడు. దాన్ని పొడిచేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీయుల చేత దాన్ని తాగిస్తాడు. తర్వాత యెహోవా పక్షమునున్న వారందరూ నా వద్దకు రండి అనగా లెవీయులందరినీ అతని వద్దకు కూడి వచ్చిరి. తర్వాత అతను అంటాడు, మీ కత్తిని తీయండి. ఇప్పుడు ఒక నిమిషం ఆగండి. అంతకుముందే దేవునికి మొరపెట్టుకున్నాడు, దేవుణ్ణి అలా చేయవద్దు అని. వాళ్ళు 3,000 మందిని చంపేస్తారు. దేవునికి ప్రజల స్థితి తెలుసు. ఆయన మోషే హృదయం మీద వారి కోసం ప్రార్థించే భారాన్ని ఉంచాడు. దేవునికి తెలుసా? దేవుడికి తెలుసా ఆయన ఏం చేయబోతున్నాడో? అవును, తెలుసు. అప్పుడేం జరిగింది? వారి పట్ల దయతో మోషే వారి పట్ల ఉన్న దయ వలన, వారి పట్ల ఉన్న ప్రేమ వలన ఒకరినొకరు ఎలా చేరుపుకుంటున్నారో చూస్తాడు. వాళ్ళు అప్పుడు 3,000 మందిని చంపుతారు. కొన్నిసార్లు దేవుని వద్దకు వెళ్ళి ఆయన ఇది చేయమని, అది చేయమని, ఏదో చేయమని అడుగుతాం. అప్పుడు ఏం తెలుసుకుంటామో తెలుసా? దేవునికి ఏది శ్రేష్టమో ముందే తెలుసు. కనుక ఆయన అతని ప్రార్థన విన్నప్పుడు, ఆయన కృపకు దేవుడు కనుక మధ్యవర్తిగా మోషే విన్నపాన్ని ఆయన గౌరవించాడు. అయితే చివరికి దేవుడు ఆయన చిత్తాన్ని స్థాపించుతాడు. అదేమిటంటే ప్రజలను కరప్ట్ చేస్తున్న వారిని నాశనం చేశాడు. విషయాలను గురించి దేవుని మనసుని మార్చుకోమని మనందరం ప్రార్థించి ఆయన్ని వెంటాడగలమా? ఆ ప్రయత్నం చేయకండి. సమస్య అది కాదు. సమస్య ఏంటంటే వినండి, దేవుడు ఏం చేయాలని ఎంచుకున్నా ఆయన చేస్తాడు. మన ప్రార్థన ప్రభావం ఏమైనా ఉంటుందా? అవును, ఉంటుంది. దానిని తెలియజేసే మంచి మార్గం మనం దేవుని మనస్సుని మార్చేంతగా ఉండదు. అయితే దేవుడు ఆయన అద్భుతమైన జ్ఞానములో పరిస్థితి ప్రకారముగా మనకు దేవుడు స్పందిస్తాడు. అంటే దేవుణ్ణి మనం ఒప్పించడం లేదు. మన ప్రార్థనకు జవాబు ఇవ్వమని దేవుణ్ణి ఒప్పించలేము. ఆయనే సిద్ధంగా ఉంటాడు. మనం ఆయన ముందు ఒక్క స్థితిలోకి వస్తాం. అప్పుడు ఆయన మన హృదయపు విన్నపాన్ని ఉచితంగా తీర్చగలుగుతాడు. కనుక జరుగుతుంది అని ఆయన శాసించినదేదో మార్చడానికి మనం ప్రార్థించి ఆయనని అడగకూడదు.
మన వ్యక్తిగత జీవితంలోని ఆ విషయాలతో డీల్ చేయమని మనం ఆయన్ని అడగాలి. ఆయన మన జీవితంలోని ప్రతి విషయంలో వేటితో డీల్ చేయాలనుకుంటాడో వాటితో. మనం ఆయన వద్దకు పవిత్ర హృదయంతో వచ్చినప్పుడు, ఆయన చిత్తాన్ని వెదికినప్పుడు ఆయన మనకు చూపిస్తాడు. కొన్నిసార్లు త్వరగా, కొన్నిసార్లు ఆయన క్రియ చేసేంత వరకు మనకు తెలియదు. ఆయన చిత్తాన్ని మనకు చూపిస్తాడు. ఆయన సంకల్పాన్ని సాధించుకుంటాడు. ఆయన చిత్తము మరియు సంకల్పములతో మనలను సమన్వయంలోనికి తెస్తాడు. మన హృదయేచ్ఛలను ఆయన, మన అవసరతలను ఆయన తీరుస్తాడు. ఎందుకంటే ఆయన అంటే అదే కనుక. మన తండ్రి, మన ప్రియమైన పరలోకపు తండ్రి మంచివాడు. ఆయన శక్తిమంతుడు, షరతులు లేకుండా మనల్ని ప్రేమించేవాడు, మన పట్ల దయ చూపేవాడు. మీరు ప్రార్థించినా లేకున్నా ఏదైనా తేడా ఉంటుందా? అవును, ఉంటుంది. మీరు ప్రార్థించినా లేకున్నా తేడా తప్పకుండా ఉంటుంది. మీ సొంత జీవితం గురించి ప్రార్థించినా లేకున్నా మార్పు ఉంటుందా? అవును. మరి ప్రజల సంగతి ఏమిటి? మీ ఫ్రెండ్స్? అవును. మీకు తెలియని ప్రజల సంగతి ఏమిటి? అవును. ఎందుకంటే దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. మరొకరి జీవితంపై ప్రభావం చూపడానికి మిమ్మల్ని యూజ్ చేయాలంటాడు. ఇప్పుడు ఇది చూడండి. ఎందుకంటే యేసుక్రీస్తుని మీ వ్యక్తిగత రక్షకుడిగా నమ్మినప్పటికంటే ముందు ఎక్కువగా దేవుడు ఏం చేస్తున్నాడో మీకు తెలుసు. ఎవరి ప్రార్థనలకో జవాబిస్తున్నాడు. మీరు రక్షణ పొందాలని ఎవరో మీకోసం ప్రార్థిస్తున్నదానికి దేవుని యొక్క కృప అంటే అదే. నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే intouch.orgలో మమ్మల్ని కలుసుకోండి. ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం, స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం. ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రాంను ఇన్ టచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు. ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది.